రండి. ఏంటండి ఇది? ఇంత అన్యాయమా? ఇంత దారుణమా? గుర్తుపెట్టుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. లిస్ట్ రాస్తాము. ఎవరైతే అన్యాయంగా అక్రమంగా వ్యవహరిస్తా ఉన్నారో మొత్తం లిస్ట్ రాస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టం. చట్టానికి లోబడి ఎవరైనా వ్యవహరించాలి. ప్రభుత్వం ఉంటే, అధికారం ఉంటే ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని చంపేస్తారా? తల్లి ఏం మాట్లాడుతా ఉంది? సాయికృష్ణ అనే ఒక యువకుడు తల్లి ఏం మాట్లాడుతా ఉంది? సెటిల్మెంట్లు చేస్తున్నారంట. జరిగిపోయింది, ఈ డబ్బులు ఇస్తారు తీసుకోండి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి దీన్ని ఇక్కడతో కామప్ చేసేయండి, సెటిల్మెంట్లు చేస్తున్నారు. మరి దీన్ని ఏమంటారండి? దీన్ని ప్రభుత్వమా? కూటమి ప్రభుత్వమా? ఇది మంచి ప్రభుత్వమా? ఇది ఏ ప్రభుత్వం అనాలి? రాక్షస ప్రభుత్వం అనాలి, మంచి ప్రభుత్వం కాదు. దీన్ని ముమ్మాటికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటీల బుద్ధి ఏంటనేది ఇవాళ అర్థం అవుతా ఉంది. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. అంటే ఏదైతే వీళ్ళకి జరగాల్సిన న్యాయము ఎప్పుడైతే డిలే చేస్తున్నారో ఆ యొక్క న్యాయము నిరాకరించినట్టే దానికి అర్థం. ప్రతిపక్ష నాయకుడు స్పందించేదాకా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడు. లాకప్ డెత్లు వెళ్తా ఉంటే, రాష్ట్ర రాజధానిలో లాకప్ డెత్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందించరా? ప్రతిపక్ష నాయకుడు ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా సీఎం సస్పెండ్ చేసి, ఇప్పుడు దాకా మే నెలలో జరిగితే ఇప్పుడు దాకా సస్పెండ్ చేయాల. ఏంటండి ఇంత అన్యాయమా?